బాధపడతా కూకుంటే మన బాధలు తీరతాయంటే లేచి కాస్త కూడి తినవే. నిన్ను అలాగ చూడలేకపోతున్నాను ముత్యాలు. ఇదిగో ముత్యాలు, నువ్వు తినకపోతే పిల్లలు కూడా పస్తులుంటారు. కూసింత ఆలోచించవే. వాడు మంచోడు అంటున్నావు, నమ్మకస్తుడు అంటున్నావు. మరి మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసి చేయించుంటారా? అత్తయ్య, గా గోవింద్ గట్ల చేస్తాడని అనుకోలేదు. అత్తయ్య బాధపడుతుంటే సోనీకి నా వల్ల కూడా అయితలేదు. ఈ విషయంలో నా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుగురు అత్తయ్య. హెల్ప్ అంటే గుర్తొచ్చింది, మీ పోలీస్ అక్క ఉంది కదా రాజు. అవునమ్మాయి గారు. ఆవిడకి ఒకసారి ఫోన్ చేసి విషయం చెప్పు. ఆ గోవింద్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పు. అట్లీస్ట్ కాల్ డేట్ ఇవ్వమని చెప్పు. మనకేదైనా క్లూ దొరకొచ్చేమో. గాలికి పోయే కంపను కాలుతో తన్నించుకుని నా గోరిని నేనే దోకున్నట్టుంది. ఈ పోలీస్ అక్క ఎవరో కాల్ డేటా ఇచ్చిందంటే నా పని గోవిందో. రాజు అక్క, ఇప్పుడు నీకు నంబర్ పెట్టాను. ఆ నంబర్కి సంబంధించి కాల్ డేటా కానీ లేదంటే ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో కొంచెం చూసి చెప్తావా? అలాగే రాజు. ఎందుకో తెలుసుకోవచ్చా? వాడు మా బస్తీలో చీట్ చేసి చీటీ డబ్బులతో ఎస్కేప్ అయ్యాడక్క. ఏం చేయాలో తెలియడం లేదు. సరే రాజు, ఆ నెంబర్ ట్రేస్ చేసి డీటెయిల్స్ చెప్తాను. కొంచెం వెయిట్ చెయ్యి. సరే అక్క, థ్యాంక్ యూ అక్క. మీరు చెప్పిన ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది. అనవసరంగా వచ్చిన చెప్పక్క. రాజు, నువ్వు చెప్పిన నెంబరు చిలుకూరు గెస్ట్ హౌస్ రోడ్ చూపిస్తోంది రాజు. అవునా అక్క? సరే అక్క, థ్యాంక్స్. అమ్మాయి గారు, చిలుకూరు ఏరియాలో గెస్ట్ హౌస్లో ఉన్నాడంట. అవునా రాజు? మరి త్వరగా వెళ్ళి అట్టుకొచ్చేసాయి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అత్త, ఇప్పుడు నువ్వు తినొచ్చు, నేను కూర అట్టుకొస్తానే. రాజు, అమ్మా అమ్మా అమ్మా, ఏమైనదే గట్లొరుతున్నావు? ఆ గోవింద్ గాడు షిల్కూర్లో ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందే. ఎట్లనే? గా రాజు రూప పోలీస్ అక్కకు ఫోన్ చేసి గా నంబర్ ని ట్రేస్ చేపించిరట. అమ్మో, పోలీసులా? నాకు భయం అవుతుంది. వీళ్ళుగాని వెళ్ళి అన్ని పట్టుకుని 4 వీకిండ్రంటే మన గురించి మొత్తం చెప్పేస్తారు. అమ్మో, మరి ఇప్పుడు ఏం చేస్తామంటావు బిడ్డ? ఫోని ఆయనకి ఫోన్ చేసి ఎటన్నా పారిపోమ్మని చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు. అమ్మా, వాడి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మో, ఎట్లనే ఇప్పుడు? వాళ్ళు వెళ్ళిపోతున్నారే. అయ్యో, నేను వాళ్ళకంటే ముందే వెళ్ళి వాళ్ళ కంట పడకుండా వాడిని దాస్తాను. పట్టుకో, పో బిడ్డ, పో, జల్దీ పో. అమ్మా, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి.
ఇన్నేళ్లుగా విరూపాక్షి చనిపోయిందని అనుకున్నాను. సడన్ గా ఆ పూజారి వచ్చి విరూపాక్షి ఉందని చెప్పడంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆ విరూపాక్షి గురించి వాస్తవాలు నా తమ్ముడికి తెలిసి ఇంటికి పిలిపించుకునే లోపే పైకి పంపేయాలి. అలా చెయ్యాలంటే ముందు ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలియాలి. దీపక్ వెళ్ళిన పని ఏమైందో ఏమో. మమ్మీ, దీపక్ ఏమైంది? విరూపాక్షి కనబడిందా? లేదు మమ్మీ, కుదరలేదు. కానీ 1 or 2 daysలో మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతాను మమ్మీ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావురా? ఆ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం మమ్మీ. నేను డాక్టర్ వేషంలో వెళ్ళాను, కానీ విరూపాక్ష అత్త గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. మరెలారా? ఆ విరూపాక్షి జాడ తెలియనంత వరకు మనం టెన్షన్తోనే చావాలి. భయపడాల్సిందేం లేదు మమ్మీ. అక్కడ ఒక నర్సుని లైన్లో పెట్టాను. వెంటనే అడిగితే ఇబ్బంది అవుతుందని జస్ట్ మాటలు కలిపాను. ఈ రోజు మాటలు కలిపావు, రేపు కళ్ళు కలుపుతావు, మర్నాడు మందారానికి పట్టిన గతే పట్టిస్తాను అంటావు, అంతేనా? చిచి, ఏంటి మమ్మీ నువ్వు కూడా? అదేదో పొరపాటున జరిగిపోయింది. చేసిన ఒక్క తప్పుకే అష్ట కష్టాలు పడుతున్నావు. మళ్ళీ అలాంటి తప్పు జరిగితే ఏం నుయ్యో గొయ్యో చూసుకుని చావాలంతే. బా, అలాంటిదేం లేదు మమ్మీ. విరూపాక్షి అత్తయ్య ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే చేశాను. సరే, ఆ విరూపాక్షి అడ్రస్ తెలుసుకునేంతవరకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాకు విరూపాక్షి ఎక్కడుందో తెలియాలి. దానంతూ నేనే చూడాలి. ఏంటక్క విరూపాక్షి విరూపాక్షి అంటున్నావు? ఏం లేదు తమ్ముడు. ఆ పూజారొచ్చి విరూపాక్షి గురించి చెప్పి వెళ్ళినప్పటి నుంచి నువ్వుగా లేవు. ఆ విరూపాక్షికి ఏం కావాలో మన జీవితంలోకి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను తమ్ముడు. అదే పని మీద దీపక్తో మాట్లాడుతున్నాను. మనకి సంబంధం లేని వ్యక్తుల గురించి మనం ఆలోచించడం ఏంటక్క? మనం అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ విలువను పెంచకూడదు. అది కాదు తమ్ముడు. నీ పేరు మీద పూజలు చేయిస్తున్నట్టు, అన్నదానాలు చేయిస్తున్నట్టు చెప్పి నీ మనసు గెలుచుకునే ప్రయత్నంలోనే కదా ఆ పూజారిని పంపించింది ఆ వగలాడి. లివిటక్క, ఆ వ్యక్తి ప్రస్తావన ఇంట్లోనే కాదు, ఎక్కడా వినపడకూడదు. మీరు అనవసరంగా తన గురించి ఆలోచించి నా మనసులో మీరు దిగజారిపోకండి. అర్హత లేని మనుషుల గురించి ఆలోచించడం మన మూర్ఖత్వం. ఒరే దీపక్, ఆల్మోస్ట్ దొరికిపోయి బ్రతికిపోయాం. ఇంకొకసారి విరూపాక్షి గురించి మాట్లాడుకున్నప్పుడు గాని, ఏదైనా ప్లాన్ వేస్తున్నప్పుడు గాని 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడుకోవాలి. మామూలుగా విరూపాక్షి పేరు విన్నాడు కాబట్టి సరిపోయింది. మనం విరూపాక్షిని లేపేయాలి అనుకుంటున్నామని తెలిస్తే మనం ఇరుక్కుపోయేవాళ్ళం. సరే మమ్మీ, నేను చూసుకుంటాను. నా కోసం తాగడానికి మందు తెప్పించుకున్నాను, కడుపులోకి తిండి తెప్పించుకున్నాను, కానీ నీ కడుపు నింపడానికి ఛార్జర్ తెప్పించుకోలేకపోయాను. నువ్వేమో ఆఫ్ అయిపోయావు. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు? రాజు,
ఎక్కడున్నారు అమ్మాయి గారు? అమ్మాయి గారు, ఫుడ్ మందు కూడా ఉందంటే ఖచ్చితంగా వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు అమ్మాయి గారు. పద 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 పద. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నేను ఇంకొక ప్లేస్లో ఉంచుతాను. నాకెందుకో భయంగా ఉంది రేణుకా గారు. దొరికితే ఆ రాజు నన్ను బతకనిస్తాడా? అయ్యో, నువ్వు దొరికితేనే కదా భయపడాల్సింది. గదంతా నేను చూసుకుంటా కదా. ముందుకు నుంచి వెళ్దాం పద. రా. రండి. ఏంటి రాజు? ఛా, ఎటు వెళ్ళిపోయాడు? ఏంటమ్మాయి గారు? ఈ గాజు ముక్క చూస్తుంటే మనకన్నా ముందే ఎవరో ఇక్కడికొచ్చి ఆ చిట్టీలోని ఇక్కడి నుంచి తప్పించినట్టున్నారు. మనం వస్తున్న విషయం ఎవరికో ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది. అవునమ్మాయి గారు, వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని పట్టుకుంటే గాని అమ్మకు జరిగిన అవమానం, పడిన మచ్చ తొలగిపో. నాకెందుకో ఆ దీపక్ విజయాంబికల మీద డౌట్ వస్తుంది అమ్మాయి గారు. రేణుకను అడ్డం పెట్టుకుని కావాలని అమ్మని ఇందులో ఇరికించినట్టున్నారు. చూద్దాం రాజు, ముందు ఆ చిట్టిలోని పట్టుకుంటే అన్నీ బయటపడతాయి. అప్పుడు అవన్నీ తేలుద్దాం. వెళ్దాం పద. అక్క, దీపక్, చంద్ర, ఎక్కడున్నారు అందరూ? రూపా, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి తమ్ముడు? మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటన్నయ్యా? రాజు, రూపా ఎక్కడా? వాళ్ళిద్దరూ బయటకెళ్లారు బావగారు. ఈ పాటికే వచ్చేస్తుంటారు. చంద్ర, ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్న అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. వాడు దొరుకుంటే బాగుండేది అమ్మాయి గారు. బస్తీలో అందరూ కూలీ నాలి చేసుకుని చీటీలు కట్టుకునేవాళ్లే. వాళ్ళని మోసం చేయాలని ఎందుకు అనిపించింది వాడికి? వాళ్ళు కట్టుకున్న ప్రతి రూపాయిలో వాళ్ళు పడిన కష్టం కనిపించలేదా వాడికి? అది వాడికి స్వతహాగా పుట్టిన బుద్ధి కాదు రాజు. ఎవరో పన్నిన కుట్రలో వాడు భాగమయ్యాడు. వాడెక్కడున్నా పట్టుకుందాం. చెప్పండి చిన్నయ్య గారు. ఎక్కడున్నారు రాజు? అన్నయ్య మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు. ఏమైంది చిన్నయ్య? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నారు. సరే, వస్తున్నాం చిన్నయ్య. అలాగే రాజు, తొందరగా రండి. అలాగే. కొంపదీసి నాకు అమ్మాయి గారికి పెళ్లి కాలేదన్న విషయం ఏమైనా తెలిసిపోయిందా? నన్ను అమ్మాయి గారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? ఏమైంది రాజు, అలా ఉండిపోయావేంటి? ఏం లేదు అమ్మాయి గారు. పెద్దయ్య గారు మన ఇద్దరిని అర్జెంటుగా రమ్మన్నారంట. ఆ, మళ్ళీ ఏమైంది రాజు? ఏమో అమ్మాయి గారు, ముందైతే వెళ్దాం పదండి. ఆ. తమ్ముడు, ఏదో న్యూస్ చెప్పాలని చెప్పావు. అదేంటో చెప్పొచ్చు కదా తమ్ముడు. మాకు కంగారుగా ఉంది. రాజు, రూపా రావాలక్క.
అక్క వాళ్ళు వచ్చేసారు. ఏమైంది పెద్దయ్య? అర్జెంటుగా రమ్మన్నారంట. అది అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. నాకు హెల్త్ మినిస్టర్గా కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ పెద్దయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ నాన్న. యూ, కంగ్రాచులేషన్స్ పెద్దనాన్న. థ్యాంక్ యూ మా. ఇంత హ్యాపీ న్యూస్ని ఇంత లేటుగా చెప్పడం ఏంటి తమ్ముడు? లేదక్క, ఈ విజయానికి కారణమైన రాజును వదిలేసి నా సంతోషాన్ని ఎలా పంచుకుంటాననుకున్నారు? అందుకే రాజు రూప వచ్చే వరకు వెయిట్ చేద్దామన్నాను. అయితే మనకి హాస్పిటల్స్ అన్ని ఫ్రీయా పెద్దనాన్న? మన అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదమ్మా. ఫ్రీగా వచ్చేవి ఫ్రీగానే పొందాలి. డబ్బులు పెట్టి కొనాల్సినవి తప్పకుండా డబ్బులు పెట్టే కొనాలి. మీరు సూపర్ పెద్దనాన్న, చాలా ప్రౌడ్ గా ఉంది. పెద్దయ్య, ఇప్పుడు మీరు హెల్త్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక పని చేయాలి పెద్దయ్య. ఏంట్రది? అదే పెద్దయ్య, మందారం బిడ్డ డిఎన్ఏ టెస్ట్. ఏమైందక్క? అంటే ఈ శుభ సందర్భంలో ఆ టాపిక్ ఎందుకని తమ్ముడు? ఎందుకంటే ముందు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసిన తర్వాత బయట ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏమంటారు పెద్దయ్య? అలాగే చేద్దాం రాజు. ప్రమాణ స్వీకారం వరకెందుకు, రేపే డిఎన్ఏ టెస్ట్కి ఏర్పాటు చేద్దాం. చంద్ర, నువ్వు ఆ ఏర్పాట్లు అవి చూడు. అలాగే అన్నయ్య. దీపక్, మాయ, డిఎన్ఏ టెస్ట్లో నువ్వు దోషమని తేలితే మందారం మెళ్ళలో తాళి కట్టి ఆ బిడ్డని నీ బిడ్డగా స్వీకరించాలి. మందారం, ఒకవేళ దీపక్ దోషి కాకపోతే నీ లైఫ్ ఏంటో నువ్వే చెప్పాలి. చా, ఈ రాజుగాడేంటి మమ్మీ ఇలా తగులుకున్నాడు? మందారం గురించి వీడికెందుకు? మావయ్య మర్చిపోయిన విషయాలు కూడా వీడు కలుగుతున్నాడు ఎందుకు? ఏం కర్మో ఏమోరా, నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇదివరకంటే తమ్ముడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ని మనం మేనేజ్ చేయగలిగాం. ఇప్పుడు ఏకంగా హెల్త్ మినిస్టరే అయ్యాడు. మనం ఏ డాక్టర్ని కొనాలన్నా హెల్త్ మినిస్టర్ని ఎదుర్కొని మనకి సపోర్ట్ చెయ్యలేరు. అవును మమ్మీ, ఇప్పుడు ఏం చేయాలో బుర్రకేం తట్టట్లేదు. పోనీ ఆ రేణుకకి ఫోన్ చేసి విషయం చెప్పి ఏదైనా ఐడియా అడుగుదామా? పోనీ నేను చెప్పనా?
ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు. ఈ రోజుతో మీ కుట్రలకు కుతంత్రాలకు స్వస్తి పలికి మందారం మెళ్ళలో తాళి కట్టడానికి రెడీగా ఉండు దీపక్. మీరు కూడా మీ కొడుకుతో కలిసి ఆడిన ఆటలు మానేసి మీ మనవడితో ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ రూపా, ఎంత గింజుకున్నా ఈ రోజే అత్తయ్యా. రేపటి నుండి నేను చెప్పింది చేయాల్సిందే. నేను చస్తే దాన్ని నా కోడలుగా యాక్సెప్ట్ చెయ్యను. అయితే చావడానికి రెడీగా ఉండండి. రేయ్, నీ అంతు చూస్తారా? నిన్ను వదిలిపెట్టను. ఏ అరిగిపోయిన రికార్డ్ లాగా ఎన్నిసార్లు చెప్తావురా ఈ మాటలు?